ఈ మూవీ స్టార్టింగ్లో మియా అండ్ నికా అనే వైఫ్ అండ్ హస్బెండ్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఎక్కడికో హడావిడిగా బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక ఫెన్సింగ్ దాటి కంటైనర్స్ వైపు వెళ్తూ ఉంటారు. అసలు వాళ్ళు అలా ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో ఒక వార్ జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా దారుణంగా ప్రజల్ని హింసిస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మియా అండ్ నికా అనుకుంటారు. అందువల్లే ఒక పర్సన్కి డబ్బులు ఇచ్చి కంటైనర్లో దాక్కుని ఒక కార్గో షిప్లో వేరే దేశానికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. ముందుగా వీళ్ళు అనుకున్నట్టే ఒక కంటైనర్లోకి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆ కంటైనర్లో ఉంటారు. నిజానికి మియా ప్రెగ్నెంట్. డెలివరీకి సిద్ధంగా ఉన్న మియా ఇక్కడ మాత్రం డెలివరీ చేసుకోవాలి అనుకోదు. అందుకనే ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి వేరే దేశానికి వెళ్ళాలి అనుకుంటారు. అలాగే ఆ నైట్ అంతా ఆ కంటైనర్లోనే పడుకుంటారు. కొన్ని గంటల తర్వాత వాళ్ళకి వెలుతురు కనపడుతుంది. అలాగే బయట పెద్ద పెద్ద సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక కంటైనర్ని ఓపెన్ చేస్తే చాలా మంది ఆ కంటైనర్లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది చూసి ఆ ట్రాన్స్పోర్ట్ చేసే ఆ వ్యక్తి ఇది ఫుల్ అయిపోయింది, కొంతమంది బయటికి రండి అని చెబుతాడు. ఈ క్రమంలోనే మియా హస్బెండ్ నికా ఆ కంటైనర్ నుండి జారి కింద పడిపోతాడు. కానీ మియా మాత్రం ఆ కంటైనర్లోనే ఉండిపోతుంది. తన భర్త వేరే కంటైనర్ రావడం చూసి మియా చాలా బాధపడుతుంది. నికా మియాకి ఫోన్ చేసి భయపడొద్దు అని చెబుతాడు. మియాతో పాటు మరికొంతమంది ఉమెన్స్ కూడా ఆ కంటైనర్లో ఉంటారు. కొద్దిసేపటి తర్వాత కంటైనర్ వ్యాన్ సరిహద్దు దగ్గరికి వచ్చి చేరుతుంది. ఆ కంటైనర్లో మియాతో పాటు మరికొంతమంది రిఫ్యూజీస్ కూడా ఉంటారు. అందులో ఉన్న వాళ్ళందరూ బయట ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, అసలు బయట ఏం జరుగుతుంది అని చెప్పేసి హోల్లో చూస్తూ ఉంటారు. ఇంతలో ఆ కంటైనర్ డోర్ ఓపెన్ చేసిన పోలీస్ ఆఫీసర్ లోపలికి వచ్చి చెక్ చేస్తాడు. అయితే లోపల వాళ్ళెవ్వరూ ఆ పోలీస్ ఆఫీసర్కి కనపడరు. ఎందుకంటే వాళ్ళంతా ఒక వాల్ లాంటిది అడ్డం పెట్టుకుని దాక్కుని ఉంటారు. అయితే పోలీస్ ఆఫీసర్ కిందకి దిగి అది ఎంత వెడల్పు ఉందో చెక్ చేస్తాడు. ఆ సోల్జర్స్ని కాల్చమన్నప్పుడు అక్కడ ఇంకా గ్యాప్ ఉందని వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే దాక్కున్న వాళ్ళు మర్యాదగా బయటకు వచ్చేయండి అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళతో చెబుతాడు. అప్పుడే ఒక అమ్మాయి డోర్ తీస్తుంది. దీంతో మియా భయపడి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. డోర్ తీసిన అమ్మాయి బయటికి వచ్చినప్పుడే బయట ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఆ అమ్మాయిపై అటాక్ చేస్తారు. ఇక ఆ ఆఫీసర్ కూడా అందరినీ కాల్ చేయమని చెబుతాడు. అదే టైంలో మియా ఆ కంటైనర్లో ఉన్న ఒక పెట్టెపైకి ఎక్కుతుంది. దీంతో మిగిలిన వాళ్ళందరినీ ఆ సోల్జర్స్ చంపేస్తారు. అక్కడ చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ చనిపోవడంతో మియా చాలా భయపడుతుంది. ఇక అక్కడ చనిపోయిన మహిళల యొక్క డెడ్ బాడీస్ అన్నిటిని బయటకు తీసేసి ఆ రక్తాన్ని క్లీన్ చేస్తారు. ఇక ఆ కంటైనర్లో ఎవరూ లేరు అని చెప్పేసి ఆ కంటైనర్ని వదిలేస్తారు. ఇదంతా చూసి మియా బాగా ఎమోషనల్ అయిపోతుంది. కంటైనర్ హోల్ నుంచి మియా అంతా చూస్తూనే ఉంటుంది. ఇక ఒక సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కంటైనర్స్ని ఒక కార్గో షిప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. బయట ఏం జరుగుతుందో తెలియని మియా అక్కడ దొరికిన కొన్ని వస్తువులను చూసి షాక్ అవుతుంది. ఆ వస్తువుల్లో నాకేమైనా ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఇక నాకు ఎవరు తోడు ఉండరు అని చెప్పేసి అక్కడే పడుకుంటుంది. మియా కంటైనర్కి పక్కన ఉన్న ఇంకో కంటైనర్ అటువైపు ఒరగడం చూసి నేనిప్పుడు నడి సముద్రంలో కార్గో షిప్లో ఉన్నాను అని మియాకి అర్థమవుతుంది. షిప్లో ఉన్న కంటైనర్స్ అన్ని షేక్ అవ్వడంతో మియా చాలా దారుణంగా గాయపడుతుంది. అందులోనూ ఆమె ప్రెగ్నెంట్ లేడీ. ఆ కార్గో షిప్ నడి సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఇక మియా ఆ కంటైనర్లో ఉన్న ఒక తాడును పట్టుకుని అటో ఇటో కదలకుండా స్టేబుల్గా ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ కార్గో షిప్లో ఉన్న కంటైనర్స్ అన్ని సముద్రంలోకి పడిపోతూ ఉంటాయి. కంటైనర్ లోపల ఉన్న మియాకి అసలు ఏమీ అర్థం కాదు. మియా ఉన్న కంటైనర్లోకి కొన్ని వాటర్ కూడా వచ్చేసి ఉంటాయి. నిజానికి మియా ఉన్న కంటైనర్ కూడా సముద్రంలోకి పడిపోయి ఉంటుంది. నన్ను కాపాడండి అని చెప్పేసి మియా గట్టిగా అరుస్తుంది. అయితే ఆమె ఆర్తనాదాలు వినడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు. కంటైనర్ హోల్లో నుండి బయటకు చూస్తే మిగతా కంటైనర్స్ అన్ని సముద్రంలో మునిగిపోతూ ఉంటాయి. తన హస్బెండ్కి కాల్ చేద్దామంటే తన ఫోన్ స్క్రీన్ బద్దలైపోవడంతో ఆ ఫోన్ వర్క్ అవ్వదు. ఇదిలా ఉండగా మియా ఉన్న కంటైనర్లోకి హోల్స్ నుండి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. పక్కన ఉన్న కంటైనర్స్ అన్ని ఒక్కొక్కటిగా సముద్రంలో మునిగిపోతూ ఉంటాయి. మియా ఉన్న కంటైనర్లో ఉన్న బాక్సులన్నీ ఓపెన్ చేసి అందులో ఏమైనా పనికొచ్చే వస్తువులు ఉన్నాయేమో అని చెక్ చేస్తుంది. అందులో ఆమెకి పనికొచ్చే వస్తువులు పెద్దగా ఏం కనపడవు. అందులో ఆమెకి ఒక టేప్ కనిపిస్తుంది. ఆ టేప్తో ఆ కంటైనర్ హోల్స్ని క్లోజ్ చేసేసి నీళ్లు రాకుండా అడ్డుకుందాం అనుకుంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మియా కంటైనర్ పక్కనే ఇంకో కంటైనర్ మునిగిపోతూ ఉంటుంది. నిజానికి మియా హస్బెండ్ కూడా ఆ మునిగిపోతున్న కంటైనర్లోనే ఉంటాడు. దీంతో మియా ఒక్కసారిగా భయపడి అక్కడ ఉన్న ఇంకొక ఫోన్లో తన సిమ్ కార్డ్ వేసి తన హస్బెండ్కి కాల్ చేయాలి అనుకుంటుంది. మియా ఎంత ట్రై చేసినా కూడా తను చూస్తూ ఉండగానే ఆ కంటైనర్ నీళ్ళలో మునిగిపోతుంది. దీంతో మియా అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇక మియా నా భర్త చనిపోయాడు, నేను కూడా ఇక సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటుంది. అప్పుడే మియాకి తన బేబీ గుర్తొచ్చి
నేను బ్రతకాలి, నా బేబీని కూడా బ్రతికించుకోవాలి అనుకుంటుంది. దీంతో తను ఆ సూసైడ్ ప్రయత్నం ఆపేస్తుంది. ఇక మియా అలానే బాధపడుతూ ఆ కంటైనర్లో పడుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ కంటైనర్లోకి చాలా వాటర్ వస్తూ ఉంటాయి. ఇంతకుముందు మియా ఆ హోల్స్కి పెట్టిన టేప్ ఊడిపోయి అందులో నుంచి వాటర్ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడే ఆ కంటైనర్లో మియాకి కొన్ని డబ్బాలు కొన్ని వైర్లు కనిపిస్తాయి. వాటన్నిటిని ఉపయోగించి ఆ కంటైనర్లో ఉన్న వాటర్ని బయటికి పంపించాలి అని మియా ప్రయత్నిస్తుంది. కొంతవరకు ఆమె ప్రయత్నం సక్సెస్ కూడా అవుతుంది. ఇంతలోనే తన ఫోన్కి ఒక కాల్ కూడా వస్తుంది. చూస్తే తన హస్బెండ్ నికా. అది చూసి మియా చాలా సంతోషిస్తుంది. తన కంటైనర్ డ్రైవర్ పోలీసులు చూసి అక్కడే పారిపోయాడని, అందువల్ల నేను ఆ కంటైనర్లో లేనని వేరే కంటైనర్లో వస్తాను అని చెబుతాడు. ఇక మియా భయపడుతూ ఇక్కడ జరిగిన విషయం అంతా తన హస్బెండ్కి చెప్పేస్తుంది. అయితే నికా మాత్రం నువ్వు అస్సలు భయపడద్దు, నేను నీ దగ్గరికి వస్తాను అని ఆమెకు ధైర్యం చెబుతాడు. ఇక ఇంతలోనే మియాకి పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆమె ఇప్పుడు డెలివరీకి రెడీగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి నన్ను రక్షిస్తారా అని చెప్పేసి మియా వెయిట్ చేస్తూ ఉంటుంది. బయటేమో పెద్ద పెద్ద తుఫాన్లు, మియా కంటైనర్లో కూడా వాటర్ చాలా ఉంటాయి. ఇక మియాకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఇప్పుడు మియాకి మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. అలా కొద్దిసేపటికి మియాకి అక్కడే డెలివరీ అయిపోతుంది. కొద్దిసేపటి తర్వాత తన బేబీ ఏడుస్తుంది. సో ఫైనల్లీ నా బేబీని బ్రతికించుకున్నాను అని మియా కాస్త రిలాక్స్ అవుతుంది. అయితే ఆ బేబీ కొన్ని రోజులైనా అలానే ఏడుస్తూ ఉంటుంది. బేబీకి పాలు పట్టించాలి అని చెప్పేసి ఆ కంటైనర్లో దొరికిన వస్తువులన్నీ తింటూ ఉంటుంది. ఇక మియా వెనక్కి తిరిగి చూసి అక్కడ ఒక హోల్ చేయాలి అనుకుంటుంది. తనకు దొరికిన ఒక మిషన్తో ఒక స్క్వేర్ షేప్లో హోల్స్ పెట్టి డోర్ని ఓపెన్ చేయాలి అనుకుంటుంది. అలా ఎన్ని హోల్స్ పెట్టినప్పటికీ ఆ డోర్ మాత్రం ఓపెన్ కాదు. ఇక చేసేదేమీ లేక ఆ మిషన్ని విసిరేస్తుంది. అయితే ఆ హోల్స్లో నుండి వచ్చే వెలుగు మాత్రం తన మీద పడుతుంది. ఇక ఏదేమైనా సరే ఆ కంటైనర్ హోల్ని తెరవాలి అని చెప్పేసి మియా గట్టిగా ట్రై చేస్తుంది. చివరికి చాలా బలం ఉపయోగించి ఆ డోర్ని వంచి దాన్ని ఓపెన్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా బయట వెలుగును చూసి మియా చాలా సంతోషిస్తుంది. ఇక ఆ హోల్ బయటికి వచ్చి చూస్తే తను నడి సముద్రంలో ఉంటుంది. ఇక మియా ఏదైనా చేయాలి అనుకుంటుంది. తన కంటైనర్ దగ్గరికి కొన్ని చేపలు కూడా వస్తూ ఉంటాయి. మియా వాటిని చంపి తినాలి అనుకుంటుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకి ఆ చేపలు చిక్కవు. ఎలాగైనా సరే ఆ చేపలను పట్టి తినాలి, కొంచెం హెల్తీగా ఉండాలి అని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే తన కాలికి ఒక పెద్ద గాయం కూడా అవుతుంది. అదే టైంలో ఒక ఫ్లైట్ అటుగా వెళ్ళడం చూసి మియా నన్ను కాపాడండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు మియాని చూడరు. తనకు అయిన గాయాన్ని చూసి ఆ కంటైనర్లో ఉన్న ఒక కాటన్తో కట్టుకుంటుంది. అలాగే గాయమైన చోట నీటిగా కడిగి కుట్లు కూడా వేసుకుంటుంది. అక్కడ దొరికిన వస్తువులతో తన బేబీని ఆనందంగా ఉంచాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి బయలుదేరుతుంది. అయితే అప్పుడే తను తయారు చేసిన వలలోకి ఒక చేప కూడా పడుతుంది. అయితే మరికొన్ని డబ్బాల్ని ఆ హోల్ ఉండే ప్లేస్లో పెట్టి వర్షం నీరుని స్టోర్ చేస్తుంది. ఆ నీళ్ళని తను తాగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్న ఆ నడి సముద్రం నుండి ఎలా బయటపడాలో మియాకి అర్థం కాదు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఇప్పుడు తను ఉన్న కంటైనర్ కూడా మునిగిపోయే పరిస్థితిలో ఉంటుంది. తన భర్త ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె అనుకున్నట్టుగానే తన భర్త ఫోన్ చేస్తాడు. అయితే అతను వచ్చే క్రమంలో అతనికి ఒక బుల్లెట్ తగిలింది అని చెబుతాడు. దీంతో మియాకి తన భర్త పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది. దాంతో మియా ఏమీ చేయలేక ఆ కంటైనర్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలాగే తన ఫోన్ని తన బేబీ దగ్గర కూడా పెడుతుంది. ఎక్కడో నడి సముద్రంలో మియా తన బేబీతో పాటు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు తన హస్బెండ్ కూడా తనతో పాటు లేడు. ఇక తను ఉన్న కంటైనర్ కూడా మునిగిపోయే స్థితిలో ఉంటుంది. ఇదంతా తలుసుకుని మియా ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. అయితే డేస్ గడుస్తున్న కొద్దీ ఎలాగైనా మియా ఇక్కడ నుండి బయటపడాలి అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బాలతో ఒక పడవను తయారు చేస్తుంది. కనీసం తన బేబీనైనా ఇక్కడ నుంచి బయటపడేలా చేయాలి అనుకుంటుంది. ఆ పడవని ఎన్నిసార్లు నీళ్ళలోకి వేసినా ఆ పడవ తేలుతూనే ఉంటుంది. ఈ పడవ కరెక్ట్ అని చెప్పేసి ఆ బేబీని ఆ పడవలో పంపించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక నైట్ అయ్యేసరికి బేబీని బయటికి తీసుకొచ్చి ఆ పడవలో వేయాలి అనుకుంటుంది. మరోవైపు ఆ కంటైనర్ దాదాపు మునిగిపోయి ఉంటుంది. ఆ కంటైనర్లో మియా ఏదో మర్చిపోయి ఉంటుంది. ఎలాగైనా దాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి ఆ మునిగిపోతున్న కంటైనర్ లోపలికి వెళ్తుంది. ఈలోపు ఆ కంటైనర్ 90% మునిగిపోతుంది. ఆ కంటైనర్ బయట పెట్టిన ఆ బేబీ పడవ నీటిలో తేలుతూ ఉంటుంది. అయితే తను మాత్రం ఆ కంటైనర్ నుండి బయటికి రాలేకపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఎలాగోలా మియా తప్పించుకుని ఆ కంటైనర్ బయటికి వచ్చేస్తుంది. అప్పటికే తన బేబీ పడవ ఆ కంటైనర్కి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. మియా కూడా ఆ బేబీ పడవ దగ్గరికి వెళ్ళి అక్కడ తన బేబీకి కొన్ని మాటలు చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ నైట్ కాస్త తెల్లారుతుంది. అదే టైంలో అటుగా ఫిషింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ బుల్లి పడవలో ఉన్న బేబీని రక్షిస్తారు. అలాగే అక్కడే ఉన్న మియాని కూడా CPR చేసి రక్షిస్తారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.